బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లాను వరద చుట్టుముడుతోంది. వంశధార నది వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నాగావళి నదికి వరద ప్రవాహం భారీగా పోటెత్తింది. వంశధార నదిలో 80,000 క్యూసెక్ల నీరున్నట్లుగా గుర్తించారు. నాగావళి నదిలో 40,000 క్యూసెక్ల వరద నీరు చేరుతోంది. వరద ఉధృతికి పలు లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. కొత్తూరు, హిరమండలం, అలాగే జలమూరు, నర్సనపేట, పోలాకి, ఆముదాల వలస, ఎల్లన్పేట, సరుబుజ్జిలి ఈ మండలాల్లో పూర్తిగా వేలాది ఎకరాల వరి పంట నీట మునిగినట్లుగా తెలుస్తోంది. వరద కారణంగా పునరావాస కేంద్రాలకు జావాంగ్ గ్రామస్తులు చేరుకున్నారు. వంశధార, నాగావళి పరివాహక ప్రాంతాల్లో 147 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. నదీ పరివాహక మండలాల్లో కంట్రోల్ రూమ్లు సైతం ఏర్పాటు చేసి ప్రజల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేకమైనటువంటి సర్వీసులను సైతం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో వరద ముప్పులో ఉన్న వాళ్ళు వెంటనే ఆ కంట్రోల్ రూమ్కి కాల్ చేసినట్లయితే, ఇచ్చినటువంటి నంబర్స్కి కనుక కాల్ చేసినట్లయితే వెంటనే సిబ్బంది వచ్చి మిమ్మల్ని రక్షిస్తారు. ఇప్పటికే కొన్ని వేల ఎకరాలు వరదలో చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది. వరద నీటికి మునిగిపోయినట్లుగా తెలుస్తోంది. అనేక మంది ఇళ్ళు కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి మనం స్క్రీన్లో చూస్తున్నాం. విజువల్స్ మీరు ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు. శ్రీకాకుళం వద్ద ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. అక్కడ ఉన్నటువంటి స్కూళ్ళు, ఇళ్ళు, కార్యాలయాలు అన్నీ పూర్తిగా మునిగిపోయాయి. ఎక్కడ చూసినా సరే వరద నీరే కనిపిస్తుంది. ఇంకొక మాటలో చెప్పాలంటే నది మధ్యలో కొన్ని అక్కడక్కడ ఇళ్ళున్నాయా అన్నట్లు కనిపిస్తుంది. ఆ టెంపుల్ చూస్తున్నాం, ఒక గుడి, బడి, ఇళ్ళు, కార్యాలయాలు ఏవీ కూడా మిగలలేదు. పూర్తిగా వరద నీటిలో చిక్కుకుపోయాయి. బయటికి రాలేక చాలామంది నానా అవస్థలు పడ్డారు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో అదే వరద నీటిలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇంకొద్దిగా వరద పెరిగితే ఊళ్ళకు ఊళ్ళు కొట్టుకుపోయే పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అధికారులు తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవడానికి సమాయత్తమయ్యారు. ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు ప్రజల్ని. ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రజెంట్ అక్కడ కండిషన్ ఎలా ఉందో తెలుసుకుందాం. సత్యనాయుడు జాయిన్ అవుతున్నారు మనతో. సత్యనాయుడు, ప్రజెంట్ అక్కడ పరిస్థితి ఏంటి? వరద చూస్తే ఇక్కడ మాకు కనిపిస్తోంది, మీ వెనక కూడా మాకు కనిపిస్తోంది, భారీగా వరద నీరే ఎక్కడ చూసినా కనిపిస్తుంది. మరి ప్రజల పరిస్థితి ఏంటి? పంటలు కొట్టుకుపోయినట్లుగా తెలుస్తుంది. అధికారులు ఏం చేస్తున్నారు? ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇంకా ఎన్ని రోజుల పాటు ఎఫెక్ట్ ఉండబోతుంది అక్కడ? చూస్తే కనుక వాయుగుండం తీరం దాటి 2 రోజులు కావస్తున్న చిక్కోలు జిల్లా వాసులు మాత్రం వరద ప్రమాదం పొంచి ఉంది అనడంలో ఎటువంటి అత్యుక్తి లేదు. వర్షాలు లేకపోయినా కూడా వంశధార, నాగావళి నది ఒడిశా భూభాగంలో ఉన్నటువంటి క్యాచ్మెంట్ ఏరియాలో విస్తారంగా వర్షాలు కురవడంతో ప్రస్తుతం మనం వంశధార గొట్టా బ్యారేజ్ వద్ద ఉన్నాం. చూస్తే వరద ఉధృతి మాత్రం ఈ రోజు ఒక ప్రమాదం పొంచి ఉంది అనడానికి సంకేతంగా చెప్పుకోవచ్చు. రెండవ ప్రమాద హెచ్చరిక సమీపంలో ఉన్నటువంటి వంశధార నదికి మాత్రం క్షణక్షణం వరద నీరు పెరుగుతూ ఉంది. కాకపోతే ఇరిగేషన్ అధికారులు మాత్రం ఒడిశా అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు అప్రమత్తం అయ్యారు. వారు ఇచ్చిన సమాచారంతో ఎగువను మాత్రం వర్షాలు తగ్గాయి, వరద నీరు కూడా తగ్గే అవకాశం ఉందని తెలుసుకున్నటువంటి ఇరిగేషన్ అధికారులు గొట్టా బ్యారేజ్ వద్ద ఉన్నటువంటి ఈ 22 గేట్లను 3 మీటర్లు ఎత్తివేసి దిగువకు పూర్తి స్థాయిలో నీటిని విడిచిపెడుతున్నారు. కాకపోతే ఈ వరద గండం నుంచి చిక్కోలు వాసులను కాపాడేందుకు అధికార యంత్రాంగం మాత్రం ఇప్పటికే అప్రమత్తం అయింది. మొత్తంగా చూస్తే వంశధార, నాగావళి 2 నదులకు సంబంధించినంత వరకు పలు లోతట్టు ప్రాంతాలను కూడా గుర్తించారు. అందులో భాగంగానే ఆ లోతట్టు ప్రాంతాల ప్రజలు మాత్రం రక్షిత చర్యలు చేపట్టేందుకు, పునరావాసాలు కల్పించేందుకు 147 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ 2 నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే ఎల్లన్పేట, అదేవిధంగా సరుబుజ్జిలి, హిరమండలం, అదేవిధంగా పాతపట్నంతో పాటు అటు చూస్తే కనుక జలమూరు, నర్సనపేట, పోలాకి, నాగావళి నదికి సంబంధించినంత వరకు సంతకవిటి, ఇటు ఆముదాల వలస, అదేవిధంగా పొందూరు, ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడాను తోటపల్లి, మడ్డువలస 2 రిజర్వాయర్లకు సంబంధించిన నీటిని దిగువచ్చి విడిచిపెట్టడంతో నాగావళి నదికి మాత్రం 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేసినటువంటి సంకేతాలు కనిపిస్తాయి. ప్రస్తుతం నదిలో మాత్రం 40,000 క్యూసెక్లు వరద నీరు ప్రవహిస్తుంది. వంశధార నదిలో మాత్రం ప్రస్తుతం 50,000 క్యూసెక్ల నీరు ప్రవహిస్తుంది. ఈ నీటి ప్రవాహం తగ్గేందుకు మాత్రం అధికారులు పూర్తిగా ఆ షట్టర్లన్నీ కూడా ఎత్తివేశారు. 3 మీటర్లు మొత్తం మేర 22 షట్టర్లు కూడా ఎత్తివేసి ఈ రోజు మాత్రం దిగువకు నీరు విడిచిపెట్టకపోతే ఆ షట్టర్లు గట్టిగా తీస్తే గట్టిగా లోతట్టు ప్రాంతాలు మునిగే అవకాశం ఉందని చెప్పి ఏదైతే ఒరిస్సాకు సంబంధించి CMD అధికారులు ఇచ్చిన సూచనలు మాత్రం తూచా తప్పక పాటిస్తున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలను మాత్రం కాపాడేందుకు మరోవైపు చూస్తే కనుక వేలాది ఎకరాల్లో వరద నీటిలో వరి పంట మాత్రం పూర్తిగా మునిగిపోయి రైతులందరూ కూడాను ఆవేదన చెందే పరిస్థితిలో ఉన్నారు. వరి పంట పొట్ట దశలోని ఈ సమయంలో వరద నీటిలో కనుక ఆ పంట చిక్కుకొని ఉంటే మాత్రం పూర్తిగా నష్టపోయే పరిస్థితి ఉంది. ప్రస్తుతం మాత్రం చూస్తే కనుక వంశధార, నాగావళి నదులు ఉగ్ర రూపం దాల్చాయి. ఈ ఉగ్ర రూపం దాల్చిన నేపథ్యంలో మాత్రం
పరివాహక ప్రాంతం ప్రజలు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారందరూ కూడాను సురక్షిత ప్రాంతంకి వెళ్ళాలని కూడా అధికారులు సూచించారు. ఎక్కడ చూసినా కూడాను జిల్లా కేంద్రంతో పాటు ఈ నదీ పరివాహక ప్రాంతంలో మండల కేంద్రాల్లో కూడాను కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఈ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన క్రమంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా వెంటనే తమకు సమాచారం ఇస్తే రక్షిత చర్యలు చేపట్టేందుకు మాత్రం సంసిద్ధంగాను మొత్తంగా స్పెషల్ టీములు కూడాను ఏర్పాటు చేశారు. ఈ స్పెషల్ టీములు మాత్రం రాత్రి అంతా కూడాను నదీ పరివాహక ప్రాంతం ప్రజలు అప్రమత్తం చేయడంతో పాటు లోతట్టు ప్రాంతం ప్రజలందరూ కూడాను ఎవరైనా అక్కడ నుండి కదలకపోతే మాత్రం వారిని మాత్రం అప్రమత్తం చేయడంతో దీనికి సంబంధించినంత వరకు సంతకంటి మండలం జావం పరిసర ప్రాంతాల్లో వరద నీరు వచ్చి ప్రమాదం ఉందని చెప్పి గ్రామాల్లో ఇళ్లు విడిచి పూర్తిగా ఏదైతే మనకి గుల్ల సీతారామపురం స్కూల్లో అకామిడేట్ చేశారో ఆ రిహాబ్ సెంటర్కి మాత్రం పూర్తి స్థాయిలో వారందరినీ తరలించారు. కాకపోతే వంశధార నదికి మాత్రం వరద తగ్గుముఖం పట్టుతుందన్నటువంటి సంకేతాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం మాత్రం అప్రమత్తంగా ఉందినందు. కాకపోతే మాత్రం ఎగువనున్నటువంటి క్యాచ్మెంట్ ఏరియాలో విస్తారంగా మళ్ళీ వర్షాలు కురిస్తే నదులకి ఎక్కడ వరద పోటు వస్తుందనే ఉద్దేశంతో ఇరిగేషన్ అధికారులన్నీ అందరూ కూడాను ఇటు తోటపల్లి మడ్డువలస అదేవిధంగా గొట్ట బ్యారేజ్ ఈ రిజర్వాయర్లకు సంబంధించిన నీటిని మాత్రం విడిచిపెట్టారు. మరోవైపు చూస్తే నీటి సరఫరాకు సంబంధించి ఇరిగేషన్ అధికారులు కుడి ఎడమ కాలువలకు సంబంధించినటువంటి షట్టర్లను మూసివేశారు. ఎందుకంటే ఈ వరద నీరు కనుక ఆ కుడి ఎడమ కాలువల ద్వారా కనుక సరఫరా అయితే మటుగా ఆ పంట పొలాలు నీట మునిగే అవకాశం ఉందనే ఉద్దేశంతో రైతులను ఎట్టి పరిస్థితులు నష్టం కాకుండా ఉండేందుకు రక్షిత చర్యలు చేపడతారు. కాకపోతే ప్రస్తుతం మాత్రం చిక్కోలు జిల్లాలో పలు గ్రామాలు ఇప్పటికే జలదిగ్బంధాలు ఉన్నాయి. పొలాలన్నీ కూడా నీట మునిగున్నాయి. ఆ నీటిని తరలించేందుకు మాత్రం ఇరిగేషన్ అధికారులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం చూస్తే కనుక జిల్లాలో ఎక్కడ కూడా వర్షాలు లేకపోయినా వరద ప్రభావం మాత్రం జిల్లా వాసులు పొంచి ఉందనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. మరోవైపు చూస్తే కనుక నదీ పరివాహక ప్రాంతం ప్రజలతో పాటు 2 రోజుల క్రితం తీరం దాటినటువంటి ఏదైతే వాయుగుండో దాని కారణంగా సముద్రం కూడా అల్లకల్లోలంగా ఉంది. 9 మండలాల పరిధిలో విస్తరించినటువంటి 193 కిలోమీటర్ల తీరంలో తీర ప్రాంతంలో మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళదు. 2 రోజుల పాటు సముద్రం పూర్తిగా సదుమణిగిన తర్వాత వేటకెళ్లాలని నిషేధాజ్ఞ విధించారు. అక్కడ కూడా మత్స్యకారులు ఎవరైనా కనుక వేటకు వెళ్ళే సాహసం చేసినట్టయితే కనుక ఏదైతే మెరైన్ అదేవిధంగా పోలీసులు రెవెన్యూ అధికారులతో మాత్రం అక్కడ పహారా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాత్రం అనునిత్యం కూడాను ఏదైతే నదీ పరివాహక ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఉన్నారో వారందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పి సూచన జారీ చేశారు. రెవెన్యూ అధికారులు మాత్రం వారికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టేందుకు మాత్రం సర్వం సిద్ధం చేశాం. కాకపోతే పలు ప్రాంతాల్లో జల దిగ్బంధాలు ఉండడంతో అక్కడ విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో రాత్రంతా కూడా చీకట్లో ఉండాల్సిన పరిణామాలు మాత్రం ఉన్నాయి. అదేవిధంగా విద్యుత్ సరఫరా కనుక నిలిపేసినట్టయితే వారికి తాగునీటి కష్టాలు వెంటాడతాయని చెప్పేసి నీరు అందుబాటులో ఉంచారు. ఎక్కడైనా కూడా ఇంకా పట్టణాల్లో కనుక లోతట్టు ప్రాంతాలు కనుక నీటి మునిగితే అక్కడ కూడా ఆహార పదార్థాలు. సత్యనాయుడు, ఓవరాల్ గా ఎంతమంది ప్రజలు ఇంపాక్ట్ అయ్యారు ఇప్పుడు ఈ వరదల వల్ల? ఇంకా ఎన్ని రోజుల పాటు వరదలు ఉండబోతున్నాయి? అలాగే వరి కూడా భారీగా మునిగిపోయినట్లుగా తెలుస్తోంది కదా, మరి ప్రభుత్వం నుంచి ఏమైనా హెల్ప్ ఉండే అవకాశం ఉందా ప్రజలకి? నందు చూస్తే కనుక వరి ప్రాథమిక స్థాయి అంటే పొట్ట దశలో ఉంది కాబట్టి వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాత్రం సూచన జారీ చేశారు. ఏ పంట పొలాలు అయితే నీట మునిగా వాటికి సంబంధించిన ఎన్యూమరేషన్ సంబంధించిన ఎస్టిమేషన్ వేయాలి. వెంటనే తనకు మాత్రం ఆ సమాచారం ఇవ్వాలి. ఎందుకంటే రైతులు తీవ్రంగా నష్టపోయే పరిణామాలు చోటు చేసుకుని ఈ నేపథ్యంలో రైతులకు ఎక్కడ కూడా నష్టం జరగకూడదు, వారికి అవసరమైన ఆర్థిక పరిపుష్టిని కల్పించాలంటే ఆ ఎన్యూమరేషన్ ప్రక్రియను మాత్రం వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం క్షేత్రస్థాయిలోకి వెళ్ళి వారికి సమాచారం ఇవ్వాలని చెప్పి దగ్గరుండి మానిటరింగ్ చేస్తారు. ఇటు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కూడాను వస్తున్నటువంటి పెనుముప్పు నుండి జిల్లా ప్రజలను కాపాడేందుకు మాత్రం ఎప్పటికప్పుడు జిల్లా ఎస్పీతో పాటు కలెక్టర్ను కూడా సంప్రదిస్తున్నారు. ఇరిగేషన్ అధికారులు వ్యవసాయ శాఖ అధికారులు కూడా సంప్రదింపులు జరిపారు. రైతులు నష్టపోకుండా ఉండేందుకు మాత్రం పంట నష్టాన్ని వెంటనే అంచనా వేయాలి. వేలాది ఎకరాల్లో వరి పంట ఈ రోజు వరద నీటిలో మునిగిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. పూర్తిగా మదుపులన్నీ పెట్టేశారు. పొట్ట దశలో ఉన్నట్టు పంట చేతికొస్తున్న ఆశకేత రైతులకు మాత్రం ఈ వరదలు తీవ్ర నష్టాన్ని కలిగించాయి. ఓవైపు ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు ప్రజలకు అవసరమైన చర్యలు చేపడుతున్నారు. రైతులకు వరి పంట నష్టం జరిగిన వారికి నష్టపరిహారం అంచనా రూపొందించుకు సూచన జారీ చేస్తారు. ఒక్క మందస మండలంలో ఒక గిరిజన గ్రామంలో గోడ కూలిన ఘటనలో ఇద్దరు వృద్ధులు మాత్రం మృతి చెందారు. ఒక్క ఘటన మినహా జిల్లాలో ఎక్కడ కూడా ప్రాణ నష్టం సంభవించకపోయినా కూడా ఆస్తి నష్టం సంభవించే అవకాశాలు ఉంటుందనే ఉద్దేశంతో ముందస్తు జాగ్రత్త చర్యలుగా మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి అవసరమైనటువంటి రక్షిత చర్యలు చేపట్టడంతో పాటు వారికి అవసరమైనటువంటి సరుకుల సరఫరా విషయంలో కూడా ఎక్కడ కూడా అలసత్వం ఉండకూడదని చెప్పి రెవెన్యూ అధికారులు పూర్తిగా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. ఇటువంటి అంటే ప్రతికూల వాతావరణం నెలకొన్న నేపథ్యంలో వస్తున్నటువంటి ఈ పెనుముప్పు నుంచి జిల్లా ప్రజలను కాపాడేందుకు
జిల్లా యంత్రాంగం మాత్రం అప్రమత్తంగా ఉంది. కాకపోతే ఎగువన ఒడిశాలో క్యాచ్మెంట్ ఏరియాలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఈ వరద నీరు తగ్గినా కూడాను పంట పొలాల్లో ఉన్నటువంటి నీరు తగ్గుముఖం పట్టడానికి టైం పడుతుంది. కాబట్టి ఇరిగేషన్ అధికారులు మాత్రం ఎప్పటికప్పుడు రైతులకు సూచనలు చేస్తూ పంట పొలాల్లో మునిగి ఉన్నటువంటి ఆ నీటిని మాత్రం విడిచిపెట్టేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలి. ఇటు గొట్టా బ్యారేజ్తో పాటు తోటపల్లి ఏదైతే మడ్డువలస ఈ రిజర్వాయర్లో నీళ్లు ఖాళీ అయిపోతున్నాయి. కాబట్టి షట్టర్లు దించేసి ముందు అవసరాలకు అనుగుణంగా నీటిని కూడా నిల్వించాలి. ఈ ఒడిశా ఇరిగేషన్ అధికారులు ఇచ్చినట్టు సూచనల మేరకు జిల్లా ఇరిగేషన్ అధికారులతో పాటు ఇటు వ్యవసాయ శాఖ మంత్రి కేంద్ర మంత్రి కూడాను జిల్లా యంత్రాంగంతో ఎప్పటికప్పుడు నెగోషియేషన్ చేసి జిల్లాకు వస్తున్నటువంటి ఈ పెనుముప్పు నుండి ప్రజలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు ఈ వరదకు సంబంధించిన సూచనలు మాత్రం సమాచారం కూడా తెలియజేయడంతో జిల్లా ప్రజలు కూడాను అధికారుల సూచనలు పరిగణనలో తీసుకొని వారికి మాత్రం అవసరమైన చర్యలు మాత్రం చేపట్టేందుకు తమతో సహకరిస్తున్నట్టే మనకు స్పష్టం అవుతుంది. లోతట్టు ప్రాంతం ప్రజలందరూ కూడాను స్వచ్ఛందంగా ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు అవసరమైన చర్యలు మాత్రం చేపడుతున్నారు. వారు కూడా అధికారులకి సహకరిస్తున్నారు. ఈ పరిణామాలన్నీ కూడా మరి 2-3 రోజులు అయితే కానీ జిల్లా ప్రజలకి ఈ వరద గంట మాత్రం తప్పే పరిస్థితి మాత్రం లేదండంలో ఎటువంటి అతిశక్తి లేదు. నందు రైట్ థ్యాంక్ యూ సత్యనాయుడు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మరొక 2-3 రోజుల పాటు కూడా ఈ వరద ప్రభావం ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. వేల ఎకరాల్లో పంట మునిగిపోయిన నేపథ్యంలో వ్యవసాయ శాఖ మంత్రి కూడా దీనికి సంబంధించి ఇప్పటికే పర్యవేక్షిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ మీ ఏరియాలో కనుక వరద ప్రభావం ఉన్నట్లయితే వెంటనే అధికారులకు తెలియజేసే ప్రయత్నం చేయండి. ఆ ప్రాంతం నుంచి మీరు బయటపడే ప్రయత్నం చేయండి. మరొక 3 రోజుల పాటు కూడా ఇదే ప్రభావం ఉంటుంది. అలాగే మరొక వారం పడుతుంది పూర్తి స్థాయిలో కంట్రోల్ రావడానికి అంటున్నారు. మరొక 2-3 రోజులు వర్షాలు ఉండబోతున్న నేపథ్యంలో జాగ్రత్తలు వహించాలంటూ సూచిస్తోంది.